విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఒక నేవీలో పనిచేస్తున్నటువంటి రవీంద్ర అనే ఒక ఉద్యోగి తన ఇంటిలో తన ప్రియురాల్ని ఇంటికి పిలుచుకొని అతన్ని గొడవ జరగడంతో ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. సో ఈ ఇష్యూ అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అసలు ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఈ రవీంద్ర ఎవరు అని కనుక చూస్తే విజయనగరం జిల్లాకు చెందిన రవీంద్రకు నేవీలో ఏదైతే టెక్నీషియన్గా ఒక ఉద్యోగం వచ్చింది. ఆ టెక్నీషియన్గా పనిచేస్తూ విశాఖపట్నంలోని ఎల్బీ నగర్లోని గాజువాక ఎల్బీ నగర్లో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది, భార్య పుట్టింటికి వెళ్ళడంతో 3 సంవత్సరాల క్రితం కైలాసపురానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో ఈయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయము వివాహేతర సంబంధానికి దారిచేసింది. సో వీళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం నడుస్తూ ఉంది. ఎవరైతే రవీంద్ర భార్య ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళిన వెంటనే తన ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిచాడు. సో ఇంట్లో నిన్న మధ్యాహ్నం వరకు వీళ్ళిద్దరూ కొంత క్లోజ్గానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇరు వర్గాల మధ్యలో గొడవలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ గొడవలు చినికి గాలివానలా మారి గొడవ పెద్దదవడంతో సహనం కోల్పోయినటువంటి రవీంద్ర కత్తితో మౌనికను అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. చంపిన తర్వాత ఏం చేయనో అర్థం కాని పరిస్థితిలో తలను, మొండాన్ని, కాళ్ళను వేరు చేసి వాటిని ముక్కలు చేసి ఒక కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. సో ఫ్రిడ్జ్ 2 భాగాలు ఫ్రిడ్జ్లో పెట్టాడు. మరి తల, చెప్పులు అట్లాగే సెల్ ఫోను ఈ 3 ఉంటే తను చంపిన విషయాన్ని దొరుకుతాయనే ఉద్దేశంతో వాటిని తీసుకుపోయి ధారాపాలెంలో వాటిని కాల్చివేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మళ్ళీ ఎట్లా ఈ రవీంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఎట్లా దొరికాడనే విషయం కనుక చూస్తే అయితే ఈ హత్య చేసిన తర్వాత వీటిని తల అట్లాగే ఫోన్ను, కాళ్ళను మొత్తం కాల్చేసిన తర్వాత ఆధారం లేకుండా చేసిన తర్వాత ఏం చేయాలో పాల్పోని స్థితిలో రవీంద్ర ఏం చేసిందంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా జరిగింది, ఇట్లా ప్రియురాలు ఇట్లా చంపిన హత్య చేసిన ఇట్లా అనే విషయాన్ని చెప్పాడు. ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రవీంద్ర ఫ్రెండు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన రవీంద్ర ఉంటున్నటువంటి ఫ్లాట్కు వచ్చి చూసేసరికి తాళం వేసి ఉంది. మరి ఏంటి అనే పరిస్థితి చూసేసరికి ఇంటికి తాళం వేసి రవీంద్ర పారిపోయే ప్రయత్నం చేశారు. సో వెంటనే అతన్ని ఫోన్ను ట్రాక్ చేశారు పోలీసులు. ఫోన్ను ట్రాక్ చేస్తే పలానా చోట్ల లొకేషన్ చూపగానే వెంటనే చెక్ పోస్ట్ అక్కడ ఉన్నటువంటి పోలీసులను అలర్ట్ చేసి రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతను స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆయన చెప్తున్నది ఏంటంటే, నాకు 3 సంవత్సరాల క్రితం నుంచి మౌనిక తెలుసు. మౌనిక పదే డబ్బుల విషయంలో నన్ను ఇబ్బంది పెడుతుండేది. సో ఆ ఇబ్బంది తట్టుకోలేక నిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగానే నేను సహనం కోల్పోయి ఆమెను హత్య చేసిన అనే విషయాన్ని పోలీసులకు రవీంద్ర వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరోవైపు మౌనిక కూడా ఆల్రెడీ ఆమెకు పెళ్ళైంది. ఎవరైతే రవీంద్ర ప్రియురాలుగా ఇప్పుడు హత్యకు గురైన మౌనిక బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా పెళ్ళైంది. సో ఆమె అత్తింటి వారి నుంచి వైపు కావచ్చు, ఆమె భర్త నుంచి కావచ్చు, ఇప్పటివరకు ఎట్లాంటి స్టేట్మెంట్ బయటకు రాలేదు. సో ఆల్రెడీ పెళ్ళైనటువంటి మౌనిక అనే అమ్మాయి, సో ఆల్రెడీ పెళ్ళైనటువంటి రవీంద్ర అనే నేవీ ఉద్యోగి దగ్గరికి రావడం, హత్య గురి కావడం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సో ఆ ప్రియురాలి శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఒకంత అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.